విజ్ఞాన్ గారు, మంచు మనోజ్ మీద ఒక నిర్మాత కేసు పెట్టాలి అనుకుంటున్నారు అనే వార్త ఇప్పుడైతే బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజం? ఒకవేళ అది నిజమైతే ఆ నిర్మాత ఎవరు? బేసిక్గా మంచు మనోజ్ ఏం చేస్తున్నాడు అంటే ప్రజెంట్ కొద్దో గొప్ప ఉన్న చిల్లరంతా మోహన్ బాబు గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి ఖర్చు పెడతా జీరో అవుతున్నాడు. మొన్న తిరుపతికి వెళ్ళింది కూడా బలగాన్ని వేసుకొని ఆ రోజు పెద్ద మీటింగ్ పెట్టి ఉన్నదంతా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళని టచ్ చేయడానిక చేతిలో చిల్లి కావాలేదు, ఉన్నదేమో కొంచెం వాళ్ళకే సరిపోతుంది. ఏం చేయాలని అప్పులు చేసే పనిలో ఉన్నాడు. ఇంట్లో వాళ్ళని అడగలేడు, ఏదైనా ప్రాపర్టీనా జరపలేము. ఎందుకంటే మళ్ళీ తన సొంత తండ్రి నీకు సంబంధం లేదు పో అని చెప్పి మెడబట్టి గెంటేసిన తర్వాత ఇంకా నీకు వేరే ఛాన్స్ లేదు, ఆప్షన్స్ లేవు. అన్ననా అడగలేవు. అక్కని అడిగితే ఏదో కొంచెం ఆదుకుంటుందే కానీ నీ ప్రతి అడ్డమైన ఖర్చులకైతే ఇవ్వలేదు. ఈ రకంగా సాగే టైంలో ఈయన ఏం చేశాడు, ఓ సినిమా ఒప్పుకున్నాడు. ఎవరి దగ్గర? మన హనుమాన్ ప్రొడ్యూసర్ ఉన్నారా నిరంజన్ గారు, ఆయన వేరే డైరెక్టర్, హనుమాన్ డైరెక్టర్ కాదు, డైరెక్టర్ వేరు, ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్. ఒప్పుకున్నాడు, అంత బాగానే ఉంది. కొన్ని రోజులకి ఏమైంది, ఏదో బర్త్డే ఉందనో అదనో ఇదనో చెప్పి కొంచెం అడ్వాన్స్ ఇవ్వండి సార్ మీరు మరీ ఇలా అని చెప్పేసి గిల్లితే ఆయన పర్లేదు మన హీరోనే కదా కొంచెం అడ్వాన్స్ ఇచ్చాడు. ఇక నువ్వు రావే షూటింగ్కి, బాబు షూటింగ్ అది అది యాక్చువల్గా నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను, మీ కథ ఉంది చూసారు, కథ అది కొంచెం ఇట్లా ఉంది, ఈ సీన్ ఇట్లా ఉంటే బాగుంటుంది, కొంచెం కసరత్తులు చేయమని చెప్పండి మీ డైరెక్టర్కి, నేను చెప్తాలే, ఉంటా బాయ్. ఇవన్నీ అడ్వాన్స్ తీసుకున్నప్పుడు తెలీదు. ఇప్పుడు చెప్తుంటే అలా ఒకసారి రెండుసార్లు చూసాను నిర్మాతకి ఒళ్ళుమండి. ఇట్లా కాదని ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కేసు వేయాలా లేదా పోలీస్ స్టేషన్లో 420 చీటింగ్ కేసు పెట్టాలా? మనకంటూ ఒక అసోసియేషన్ ఉంది కదా, మా అసోసియేషన్లో పెట్టాలా? మా అసోసియేషన్లో కేసు పెడితే మీ అన్నయ్యే కావాలని పెట్టించాడు, ఇదేదో కుట్రపూరితం లాగా మళ్ళీ క్రియేట్ చేస్తావు అంతే. నిర్మాతల మండలిలో కేసు చేస్తేనేమో మళ్ళీ మీ నాన్నగారు కూడా ఒక నిర్మాతే, నాన్న పెట్టించాడు అంటావు. ఎటొచ్చినా చిక్కే. ఏం చేయాలి అర్థం కాక ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకా పెట్ల నిరంజన్ గారు. ఇది జరిగింది. అండ్ నెక్స్ట్ భైరవం సినిమా. ఎందుకు మంచు సైలెంట్గా ఉన్నాడు అనుకుంటున్నారా మనోజు? భైరవం సినిమా నుంచి నారా రోహిత్ గారు అండ్ అలాగే మన బెల్లంకొండ అబ్బాయి ఈయన ముగ్గురు కలిసి ఆ సినిమాలో ఉన్నారు. ముగ్గురికి ఆ సినిమా చాలా ఇంపార్టెంట్. అప్పుడెప్పుడో శంభో శివశంభో తర్వాత అట్లాంటి రేర్ కాంబినేషన్లో ముగ్గురు హీరోలు మధ్యలో వచ్చాయిలే ఈ జాతిరత్నాలు, ఇంకా వేరే చిన్న మామూలుగా సినిమా కానీ బట్ ఒక అంచనాలతో కొంత పెద్ద మంచి పేరున్న హీరోలతో అలా వచ్చిన సినిమా అంటే ఇదే ఆఫ్టర్ లాంగ్ టైం. పైగా బాగుంది, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, ఆ గ్లిమ్స్ కానీ అవన్నీ బాగున్నాయి, ఆ టేకింగ్, ఆ ఎడిటింగ్, ఆ పిక్చరైజేషన్ అంటే అరే ఏదో ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ముగ్గురికి కెరీర్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ ఈ భైరవం సినిమా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి టైంలో అందులో ఒక హీరో వెళ్ళి ఇంకో హీరోని పోక్ చేస్తున్నాడు. కన్నప్ప ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా నాశనం అయిపోనని చెప్పి రోజు శాపనార్థాలు పెడుతున్నాడు. మీ డబ్బులని తీసుకెళ్ళి మీ ఫీజు డబ్బులతో మా నాన్న సినిమా తీస్తున్నాడని కొడుకే చెప్తున్నాడు. పైగా వాళ్ళు నమ్మల. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఇంతుంటే ఒక్క స్టూడెంట్ అన్న బయటకు వచ్చి మాకు ఇక్కడ అన్యాయం జరుగుతుందనో, ఒక్క పేరెంట్ అన్న బయటకు వచ్చి మాకు ఇలా మోసం చేసింది ఎవరు చెప్పట్లా. నువ్వు విద్యార్థి సంఘాల నాయకులను తీసుకొని వెళ్ళావు, అక్కడ చాలా అక్రమాలు జరుగుతున్నాయి రండి అన్నావు. విద్యార్థి సంఘాల నాయకులు కాబట్టి ఖచ్చితంగా అక్రమాలని ఏదో తవ్వి తీద్దామని వీళ్ళు వెళ్ళారు. బాబు ఏవి అక్రమాలు అంటే అక్రమాలు అంతే, మీరు ఉండండి ఇక్కడే అన్నాడు. సరే మాకెందుకు వచ్చిన గొడవ, రేపటి రోజు నిజంగా ఏదన్నా అయినా మేము నిలబడితే మాకు ఇమేజ్ పోద్ది అని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెనక నుంచి అటే వెళ్ళిపోయారు. ఇక ఈయన మాట వినేటోళ్ళు లేరు, ఏమీ అర్థం కావట్లా. ఈ టైంలో భైరవ్ సినిమా వాళ్ళందరూ కలిసి ఈయనకి పాలిష్ చేశారు మంచిగా. ఏమని, బాబు నువ్వు ఆ సినిమాని ఇబ్బంది పెడితే రేపు వాళ్ళు వచ్చి మా సినిమాని ఇబ్బంది పెడతారు, మాకు ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అండ్ మమ్మల్ని నమ్ముకున్న ప్రొడ్యూసర్ కూడా చాలా ఇంపార్టెంట్, నీ వల్ల మా అందరికీ డిస్టర్బ్ అవ్వకూడదు, నువ్వు కొంచెం సైలెంట్గానే ఉండు, నిన్ను పెట్టుకున్న పాపానికి మేము ఇలా భరిస్తున్నాం ప్లీజ్ అంటే ఆయన ఇక సరేలే అని చెప్పి కామ్గా ఉన్నాడు. ఆ సినిమా కావాలంటే భైరవం రిలీజ్ అయ్యాక రచ్చ చేద్దాంలే అనుకున్నాడో ఏంటో మన తెలియదు, అప్పుడైతే కామ్గానే ఉంటాడు. అండ్ నౌ నేను కామ్గా ఉన్నాను కదా, ఇంకేం చేయాలని చెప్పి నిన్న మోహన్ బాబు గారి మీదకి ఆ ఖమ్మంలో ఒకడిని రెచ్చగొట్టి పంపాడు. ఇంకో పని ఏం చేస్తున్నాడు అంటే ఈ సోషల్ మీడియాలో మన యూట్యూబ్ ఛానల్స్లో భక్తి చెప్పే వాళ్ళు ఉంటారు కొంతమంది,
దేవుడి గురించి అవన్నీ చెప్పేవాళ్ళు. వాళ్ళ చేత కన్నప్పని డీకోడ్ చేపిస్తున్నాడు. శివుడు అంటే ఇలా ఉండాలి, పాత సినిమాలో చూడు శివుడు ఎలా ఉన్నాడు, పార్వతి ఎలా ఉండాలి, చూడు పార్వతి ఎలా ఉందో, శివలింగం ఇలా ఉండాలి, ఇదే చూడు ఎలా ఉందో, అసలు అడవిలు అంటే నల్లమల ఇలా ఉండాలి, ఈ అడవి చూడు ఎలా ఉందో, ఇట్లా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరూ కూర్చొని. ఇవన్నీ చేపిస్తున్నాడు అనమాట. ఈ క్రమంలో అవన్నీ ఖచ్చితంగా మంచు మనోజే చేపిస్తున్నాడు. మంచు మనోజే చేపిస్తున్నాడు. నేను ముక్తకంఠతో నేనే గట్టిగా చెప్తున్నా, ఇంకేంటి, నేనే చెప్తున్నా ఓపెన్గా, మంచు మనోజే చేపిస్తున్నాడు. అండ్ ఇప్పుడు దాన్ని ఇబ్బంది పెట్టే టైంలో ఇంకా ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నాడు. ఇప్పుడు వీళ్ళందరినీ మేపాలంటే ఆయనకు డబ్బులు కావాలి. ఆ నిర్మాత దగ్గర నుంచి బర్త్డే పార్టీను అదను ఇదను అడ్వాన్స్ తీసుకున్నాడు. వాళ్ళకేమో సినిమా చేయట్లా. ఇప్పుడు ఆయన వెళ్ళేమో నేను కేసు పెడతా అంటున్నాడు. ఇది ఓవరాల్గా జరిగిన సినారియో. ఇంకా అడిగితే షూటింగ్కి రమ్మంటేనేమో అడ్డమైన కథలన్నీ చెప్పడం, ఏవేవో సంబంధం లేని కథలు. అడ్వాన్స్ చెక్కులు తీసుకునేటప్పుడు, సినిమా ఒప్పుకునేటప్పుడు మాత్రం బా ఇదా కదా భలే ఉంది లైన్ అంటారు. ఒకసారి ఒప్పుకున్న తర్వాతనేమో వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ పడ్డాక ఎవడన్నా అన్నట్టు చూస్తారు. అండ్ ఈయన అలా చేయాల్సిన మనిషి కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే ఒక ప్రొడ్యూసర్ని చిన్నప్పటి నుంచి చూశారు. ప్రొడ్యూసర్స్ని, వాళ్ళ అక్కని, నాన్నని, అన్నని. సినిమా ఇండస్ట్రీని చిన్నప్పటి నుంచి చూసారు. డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసు. 8 o'clock పెద్ద షూటింగ్ ఎందుకు చేపిస్తాడు అంటే టైం యూటిలైజ్ అవ్వాలని. అంటే నిర్మాతకి ఖర్చులు ఎంత ఇంపార్టెంటో కూడా తెలుసు. ఇన్ని తెలిసినోడు ఇంకో నిర్మాతని ఇలా బాధ పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు. బట్ ఇంకెప్పుడు రిలీజ్ అవుతాడో ఏంటో తెలియదు, చూడాలి. అంటే ఒకప్పుడు వరకు ఆయన బానే ఉండేవాడు. ఈ మధ్య గత 6 నెలల నుంచి 7 years నుంచి కొంచెం చెడింది బుద్ధి. విషయం ఏం లేదు, అదేదో చిన్న ఆస్తి, కొంచెం దీన్ని ఏదో చేసి ఏదో చేయాలనుకున్నాడు. నాన్న బ్రతికున్నంత వరకు ఏ ఆస్తి జరపడానికి వీల్లేదని అన్న రూలు. పోనీ నీకేం కావాలో చెప్పు అన్నాడు, నేను ఇస్తా అంటే అడగలేవు, ఇగో. ఇవన్నిటితో అప్పుడప్పుడు తాగేసి వెళ్ళి తలుపులు తనడం అలవాటే 7 ఏళ్ళుగా. ఇప్పుడే కాదు 7 years. ఈ 1 year లో బయటపడింది అంటారు. ఇప్పుడు బయట పడుతుంది అంతే, బట్ 7 years నుంచి ఉన్నాయి ఈ చెండా. అవును, లాస్ట్ ఇయర్ ఎప్పుడో కూడా అలాగే మంచు మనోజ్ విష్ణు గొడవ అప్పుడు నేను కూడా అది ప్రాంక్ అనేసారు అన్నారు. అప్పుడు నేను కూడా మనోజ్ది కాదు తప్పు విష్ణుదే అని చెప్పా. నేను కూడా అలాగే చెప్పా. నాకు అంటే అంత నమ్మా. తర్వాత తెలిసింది మనిషిని చూసిన తర్వాత దగ్గర నుంచి. ఓకే, చూడాలి మరి మంచు మనోజ్ విషయంలో ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.